ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ, మీ కుటుంబాలకును ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్తలు 15వ అధ్యాయము ప్రాముఖ్యమైన సంగతులు యేసుప్రభు వారు అనేకమైన విధాలుగా ఆయన పోల్చి సంఘానికి చెప్తున్నారు. ఇందులో ఒక మాట మనం తీసుకుందాం. 15వ అధ్యాయంలో 5వ వచనములో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను వాని యందు నిలిచి ఉండును. వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చివరి మాట, దేవునికి వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. వాక్యం ఇక్కడ తెలియచేస్తున్న మాట. ఎందుకంటే ఆయన ద్రాక్షావళితో పోల్చి సంఘాన్ని ఏర్లుగా ఆయనలో ఆ మూల వేరులో అంటుకట్టబడినట్లు ఉంటేనే, అంటే సంఘములో ఆత్మీయతలో, పరిపూర్ణతలో, పరిశుద్ధతలో, ప్రార్థనలో, విశ్వాసములో, ఆసక్తి విషయములో, ఇలాగ మనం చెప్పుకుంటా ఆత్మ సంబంధమైన సంగతుల్లో క్రీస్తులో అంటుకట్టబడి ఉన్నాం. ఈరోజు మనం చూసినట్లయితే చాలామందికి వేరుబాటు స్వభావాలు ఎక్కువైపోయాయి. ఇక్కడ ప్రభు అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఒకసారి నువ్వు ఈ ఉదయ వాక్యములో నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు సంఘానికి, దేవునికి కలిసి ఉంటున్నావా, వేరుగా ఉంటున్నావా? ఒకసారి మీరు పరీక్షించుకోవాలి. ఎందుకంటే కొన్ని సంగతులు మనం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 6వ వచనములో, కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడాలి. అంటే ఇక్కడ చెప్తున్నారు, లోకములో నుండి మీరు వేరై ఒక ఇల్లును కట్టినట్లుగా చక్కగా పునాది వేసుకొని ఆ పునాది మీదే గోడలు నిర్మాణం చేసుకొని అది అలాగనే ఎక్కడ ఏది కావాలో, ఏది అవసరమో, ఎటు కిటికీ, ఎటు గుమ్మం, ఎటు అవసరమో అది అలాగ లేపుకొని చక్కగా పైన రూపుదిద్దుకునేటట్లుగా, అలాగ మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే లోకములో నుండి మనుషుడు వేరై క్రీస్తులో మనము ఒక ఇల్లు వలె కట్టబడాలి. అంతేకాని దేవునికి వేరుగా ఉండకూడదని ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాం. ఆత్మీయ జీవితం కట్టబడినట్లుగా ఉందా? ఒక ఇల్లు వలె పునాది మీద కట్టబడిన. అందుకని ప్రభు అంటాడు, కొన్నిసార్లు మనం చూస్తే పునాది లేని ఇల్లు ఏమైపోయిందంటే అది గాలి వానకు పడిపోయినట్లుగా రాయబడి ఉంది. పునాది లేని ఇల్లుగా ఉండకూడదు. ఆత్మ సంబంధంగా క్రీస్తు అనే బండ మీద మనం పునాది వేయబడాలి. ఆయనే మనకు అమూల్యమైన రాయి, మూలరాయి. అదే మన తలకు మూలరాయి అని ఉంది. క్రీస్తులో మనము కలిగి ఉండాలి, లేకపోతే వేరుగా ఉండకూడదు. మనం ఇల్లు వలె ఆత్మీయతలో కట్టబడాలని చెప్తున్నారు. యోహాను సువార్తలో 6వ అధ్యాయం 66వ వచనం చదువుతున్నాం. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనకకు తీసిరి, మరి ఎవడునూ ఆయనను వెంబడింపలేదు. చూశారు, వేరైపోయారు అనేక మంది యేసుప్రభు వారు దినములలోనే. కారణం ఏంటంటే కఠినమైన బోధ ఆయన చెప్పేవారు. ఎందుకనంటే ప్రతి ఒక్కరిని సరిచేసి ఆయనలో అంటకట్టబడటానికి, సంఘాన్ని స్థిరపరచడానికి వచ్చాడు ఆయన. సంఘములో స్థిరపరచటానికే దేవుడు హెచ్చరిక చేస్తాడు. చాలామంది ఆయన వెంబడించుకోకుండా వెనకకు తీసినటువంటి వారై ఉన్నారు. అందుకని 60లో ఒక మాట అంటాడు, 6వ అధ్యాయం 60వ వచనంలో, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాటలు విని, ఇది కఠినమైన మాటలో ఉన్నది, ఎవడు వినగలిగిన వాడని చెప్పుకొనిది. చూసారా, అంత కఠినంగా ఉన్నదని అంటున్నారు. కఠినమైన మాటలు ఎందుకని అంటే వాళ్ళకి, కొంతమందికి చూడండి, లోకంలో బలహీనులుగా ఉన్నవారికి మంచి మాటలు కఠినంగా ఉంటాయి. పాపములో ఉన్నవాడికి ఇది మంచిది కాదు, ఇది పాపం అంటే కఠినంగా ఉంటాయి. లోకపు తీరేంటంటే పాపం చేయి, పర్వాలేదు, ఎంజాయ్మెంటా, పర్వాలేదు, ఇప్పుడు వయసు ఉన్నప్పుడు చేయమని చెప్పినప్పుడు ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుందో వాళ్ళకి.
పర్లా నీ వయసు వచ్చినప్పుడు ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు? మత్తుకు బానిస అయిపోయాడు, మత్తుకు శరీరేచ్ఛలకు బానిస అయిపోయినాడు, శరీరానికి. లోకంలో నానా విధమైన ఇది అర్థమైందండి. కొంతమందికి హెచ్చరిక చేస్తే ఎలా ఉంటుందంటే చాలా కఠినంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కఠినమైనది కాదు, క్రీస్తు ప్రేమ కలిగి మాట్లాడుతున్న మాటలు. ఎందుకో తెలుసా? నువ్వు వేరుగా ఉంటే నీ కుటుంబం పతనమైపోద్ది, నువ్వు వేరుగా ఉంటే నీ జీవితం పతనమైపోద్ది, నువ్వు వేరుగా ఉంటే నీ ఆత్మీయ జీవితం పతనమైపోద్దని ప్రభు చెప్తున్నారు. కాబట్టి వేరుగా ఉండకూడదని బైబిల్ చెప్తుంది. ఎందుకో తెలుసా? మత్తయి సువార్తలో 26వ అధ్యాయం 56వ వచనములో, అయితే ప్రవక్తలు లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరుగునని చెప్పాను. అప్పుడు శిశువులందరూ ఆయనను విడిచిపెట్టి పారిపోయిరి. ఎప్పుడైతే చెప్పారో ప్రభువైన యేసుక్రీస్తు, శిశువులందరూ కూడా అది చూసి పారిపోయినట్లుగా బైబిల్ చెప్తున్నటువంటి సంగతులు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనని దేవుడు కొన్ని విషయములు ఏరుగా ఉండొద్దని చెప్తున్నాడు. ఆయనతో పాటు ఉన్న శిశువులు కూడా వెళ్ళిపోయారు. ఖచ్చితంగా యెరూషలేమునికి వెళ్ళటానికి ప్రభు యొక్క ప్రణాళిక ఉంది. అక్కడ అప్పగించబడాలి, మనుషుల చేత అప్పగించబడాలి, మనుషుల చేత కొట్టబడాలి అని ప్రభు ఆయన శిష్యులతో చెప్పారు. అయినా కానీ అక్కడ ఎవరు లేరు. అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయినట్లుగా, దూరం అయిపోయినట్లుగా కనపడుతుంది. ఈరోజు మనం గమనించాలి, సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయనకి మనము ఎక్కడ వేరుగా ఉండకూడదు, ఆయనలోనే ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, క్రీస్తు కృపను బట్టి మిమ్మలను పిలిచిన వానిని విడిచి ఇదిగో భిన్నాభిప్రాయమైనటువంటి సువార్త తట్టునకు మీరు త్వరగా తిరిగిన ఎడల తిరగకుండా ఉన్నట్లుగా చూసుకోనండి, అక్కడ నాశనకరము ఉండునని చెప్తున్నది. అర్థమవుతుందా? భిన్నాభిప్రాయము కలిగినటువంటి సువార్త అంట. పిలిచిన పిలుపుని విడిచిపెట్టి భిన్నాభిప్రాయం, స్వేచ్ఛ కావాలి కొంతమందికి, వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. ఆశీర్వాదములు, దీవెనలు, ఆశీర్వాదాలు, ఆరోగ్యాలు. అర్థమైందండి? కొన్ని భ్రమపరిచేటువంటి మాటల కోసం భిన్నాభిప్రాయాలకు, భిన్నమైన వాళ్ళకి భిన్నమైనటువంటి సువార్తకు తిరగద్దు. అటు తిరిగిన ఎడల అక్కడ నాశనకరమునని చెప్తున్నది. ఎక్కడ దేవుడు నిన్ను ఆయనలో ఉంచుటకు హెచ్చరిక చేస్తున్నాడో అక్కడ ప్రేమ ఉంటుంది, అక్కడ నిన్ను ఆదరణ ఉంటుంది, అక్కడ నీకు నెమ్మది ఉంటుంది, అక్కడ నీకు సమాధానం ఉంటుంది. జ్ఞాపకం చేసుకో. చివరిగా ఒక మాట హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనం, సహోదరులారా, జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టినట్లుగా విశ్వాసము లేని దుష్ట హృదయములు మీలో ఎవడికైనానో ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. వాక్యాన్ని విడిచిపెట్టే దుష్ట హృదయం, సంఘాన్ని విడిచిపెట్టే దుష్ట హృదయం, సేవకులను విడిచిపెట్టే దుష్ట హృదయం. అర్థమవుతుందండి? ఆత్మీయతను విడిచిపెట్టేసి వసనములో పడిపోయే దుష్ట హృదయం ఏమైనా ఉన్నదేమో ఒకసారి చూసుకోండి. జాగ్రత్త. వేరు నీలో మొదలైంది, దేవునికి వేరైనటువంటి స్వభావాలు మొదలైనవి. వాటిని విడిచిపెట్టు. దేవుడు ఆయనలో నిన్ను బహుగా ఆయన ఫలింప చేస్తాడు. ఆయన నీలో బహుగా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఇవన్నీ కూడా నువ్వు గుర్తించాలి, ఇవన్నీ నువ్వు గమనించాలి. నీ ఆత్మీయ జీవితం క్రీస్తులో అంటకట్టబడి ఉందా, క్రీస్తుకు వేరుగా ఉందా? ఈరోజు నిన్ను చూసుకోమని చెప్తున్నాడు. ఆయన ఎవరంటే నిజమైన ద్రాక్షావళి. క్రీస్తులో మనము ఆత్మ సంబంధముగా ఫలించాలి. దేవుడిలో నువ్వు అంటు కట్టబడి ఉండాలి. ఏవి వేరువేరుగా ఉన్నాయో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకో. ఆయన కఠినమైన బోధన విని దూరమైపోయే మనసు ఉందా? అర్థమైందండి? లేదా భిన్నమైన స్వార్థకు తిరిగిపోయే అవకాశాలు ఎక్కడైనా ఉన్నాయా? లేదా దేవుని యొక్క అంగీకారమును అంగీకరించి తిరిగి దేవుడు మాటలు వినలేనటువంటి వేరుగా ఉండేటువంటి తలంపులు ఏమైనా ఉన్నాయా? నీ హృదయములో దుష్ట హృదయము కలిగినటువంటి ఆలోచనలు కలుగుతున్నవి ఏమైనా ఉన్నాయా? దాన్ని విడిచి క్రీస్తులో ఆదరణ కలిగే మాటలు నిన్ను ఆయన ఫలింపచేస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని ఆయనలో నువ్వు బహుగా ఫలించటానికే ఈ ఉదయం వాక్యము చెప్తున్న మాట. ఈ విషయంలో ఏ బలహీనతలు ఉన్నాయో ఒక్కసారి నిన్ను నువ్వు సరిచేసుకొని ప్రభుకు అప్పగించుకో. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన మా ప్రభువా, నీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయం అయా, మీరు నిజమైన ద్రాక్షవల్లి తీగలో మరి మీ యందు సంఘమై ఉన్నది.
సంఘము మీలో అంటకట్టబడి ఉంటే భిన్నమైన సువార్తకు, కఠినమైనటువంటి దేవుని మాటలు, కొన్నిసార్లు ప్రేమ కలిగిన మాటలు లోకములో ఉన్న వారికి కఠినంగా ఉండొచ్చు. వెనకకు తిరిగే స్వభావాలు తొలగించి, చీకటి బలహీనతలు ఎక్కడ కూడా వారిలో ఉండకుండా లయపరిచి, వారిలో భిన్నాభిప్రాయాలు, దుష్ట హృదయం నీకు ఎక్కడ చోటు లేకుండా ఆత్మ సంబంధముగా ఎదుగుటకు కృప చూపించి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. దేవునితో వచ్చిన పరిశుద్ధ